హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 4th జూన్ 2025. ఈ రోజు మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అంటే మనం అయితే డిస్కస్ చేసుకున్నామో మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసామో సేమ్ అదే విధంగా మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం ఏదైతే 24,850 నుంచి 900 రేంజ్ అనుకున్నామో సేమ్ అదే విధంగా 24,840 రేంజ్ నుంచి మార్కెట్లో ఒక 200 పాయింట్స్ ఫాల్ అనేది విత్ ఇన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 150 పాయింట్స్ రికవరీ తర్వాత స్లో అండ్ స్టడీగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసి ఈ రోజు లో ఏదైతే ఉందో 24,502 లో టచ్ అయింది. అంటే ప్రీవియస్ మనం ఏదైతే స్వింగ్ లో ఏదైతే అనుకున్నామో ఆ రేంజ్ ఆల్మోస్ట్ ఆ రేంజ్ టచ్ అయింది. ఒక్కసారి మనం ఆప్షన్ పుట్ ప్రీమియం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు ప్రీమియం డీక్ అనేది చాలా హ్యూజ్ గా జరిగింది. ఈరోజు మార్కెట్ వచ్చేసి మనకు ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏదైతే 100 112 ఉన్న ప్రీమియం ఏది ఉందో అది సడన్ గా వచ్చేసి మనకు 215 రేంజ్ వరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ 120 130 రేంజ్ ఈరోజు హై ఏదైతే ఉందో 250 రేంజ్ టచ్ అయింది. ఒకసారి ఈ లాస్ట్ ఈ 1 అవర్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఏదైతే 250 వెళ్ళిన ప్రీమియం అనేది ఈ రోజు హై వచ్చేసి 250 రేంజ్ టచ్ అయింది. తర్వాత మనకు 12:45 టైంలో మార్కెట్ వచ్చేసి లో టచ్ అయింది. ఏదైతే 12:45 ఆ టైంలో నిఫ్టీ అనేది లో టచ్ అయింది. అప్పుడు 24,600 పుట్ అనేది 250 హై అనేది ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 100 పాయింట్స్ స్లో అండ్ స్టడీగా రికవర్ అయింది. ఒక 100 పాయింట్స్ రికవర్ అయింది. వేరే మనకి ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ ప్రీమియం పుట్ ప్రీమియం చూస్తే 250 నుంచి ఆల్మోస్ట్ మనకు 100 పాయింట్స్ మోర్ దాన్ 100 పాయింట్స్ ఫాల్ అనేది మనం చూసాం. అంటే ఆప్షన్ ప్రీమియం డీకే అనేది చాలా హ్యూజ్ గా జరిగింది. అంటే ఆప్షన్ ప్రీమియం అనేది చాలా హైలో ఉన్నప్పుడు ఈ ప్రీమియం డీకే అనేది చాలా హ్యూజ్ గా జరిగింది. అంటే ఆల్మోస్ట్ 140 పాయింట్స్ ప్రీమియం డీకే జరిగింది. ఏదైతే మార్కెట్ లో వచ్చేసి 100 పాయింట్స్ రికవరీ అయితే నిఫ్టీలో ఆప్షన్ ప్రీమియం అనేది అంటే కాల్ ప్రీమియం పుట్ ప్రీమియం అనేది 140 పాయింట్స్ ప్రీమియం డీకే అయింది. అంటే మనకి ఒకసారి ఇది అబ్జర్వ్ చేసి ఏంటంటే ఆప్షన్ ప్రీమియం డీకే అనేది హ్యూజ్ గా జరిగింది ఈ రేంజ్ లో. అంటే ఇది ఆప్షన్ బయర్ కు అంటే ఈవెన్ కాల్ బై అయినా పుట్ బై అయినా ఆప్షన్ బయర్ కు సూటబుల్ మార్కెట్ గా కనపడట్లేదు. ఎందుకంటే ఇన్కేస్ మనం ఏదైనా డైరెక్షన్ కరెక్ట్ ఉన్న ప్రీమియం డీకే అనేది అంటే మనకి ఇక్కడ 100 పాయింట్స్ ర్యాలీలో 150 పాయింట్స్ ఫాల్ అనేది జరిగింది. అంటే మనకి ఇన్కేస్ మనం కరెక్ట్ డైరెక్షన్ ఉన్న ప్రీమియం డీకే వల్ల ఏంటంటే హ్యూజ్ గా అమౌంట్ లూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఒకవేళ రేపు మార్కెట్ ట్రేడ్ సెటప్ అంటే మనకు 4th మార్కెట్ ట్రేడ్ సెటప్ వచ్చేసి చూస్తే మనకు ఇన్ కేస్ మార్కెట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు 2 కండిషన్‌లో మనం చూడాల్సి ఉంటుంది. 24,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. ఈ 24,500 బ్రేక్ అవుతే ఇన్ కేస్ 24,500 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనం ఇమ్మీడియేట్‌గా షార్ట్ చేయకుండా ఇ- కొంచెం వెయిట్ చేసి రీట్రేస్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ రేంజ్ లో అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇమీడియట్ గా షార్ట్ అంటే పుట్టు తీసుకోకుండా మనం వెయిట్ చేసి ఇక్కడ ఏదైతే మనకు 24,500 రేంజ్ వచ్చిన తర్వాత ఇక్కడ బేరిష్ ఫార్మేషన్ ఏదైనా ఉంటే మనము ఈ రేంజ్ లో షార్ట్ చేసి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఏంటంటే డౌన్ సైడ్ అనేది 24,400 ఆర్ ఈవెన్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్ లో ఇమీడియట్ గా మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏంటంటే ఇమీడియట్ గా మార్కెట్ రికవర్ అవ్వడము లేదంటే ప్రీమియం డికే అవ్వడం అనేది హై ఛాన్సెస్ ఉంది. ఇది వన్ కైండ్ ఆఫ్ ట్రేడ్ సెటప్. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు అబ్జర్వ్ చేసి ఒకసారి మనకు ఈ రోజు లో ఏదైతే ఉందో ఈ లో ఏదైతే ఉందో ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ రేంజ్ లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే ఇది వచ్చేసి ఒక రకంగా మనకు డబుల్ బాటమ్ ప్యాటర్న్ అవుతుంది. ఇది ఒక బాటమ్ ఇది ఒక బాటమ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అవుతుంది. మనకి ఈ రేంజ్ లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మనం లాంగ్ ఇన్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,600 అవుతుంది. అంటే ఏదైతే నెక్ లైన్ ఉందో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,600 అవుతుంది. ఇన్ కేస్ 24,600 క్రాస్ అయితే ఫర్దర్ గా హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అంటే 24,700 అనేది 650 నుంచి 700 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకసారి మనం లార్జర్ టైం ఫ్రేమ్ లో ఒకసారి చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇది ఏదైతే ఛానల్లో స్ట్రక్ అయ్యింది మార్కెట్ అనేది వన్స్ ఈ ఛానల్ బ్రేక్ అయితే అంటే మనకి ఏదైతే 24,750 రేంజ్ బ్రేక్ అయితే ఫర్దర్ గా మార్కెట్ ఫాస్ట్ గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది రేపు అవుతుందా లేదా తెలియదు. కమింగ్ డేస్ లో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ సినారియో వచ్చేసి మనకు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతే ఇమీడియట్ గా షార్ట్ చేయకుండా కొంచెం రీట్రేస్మెంట్ కు వెయిట్ చేసి 24,500 రేంజ్ లో ఏదైనా బేరిష్ ఫార్మేషన్ అయితే మనం ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఒక 50 పాయింట్ స్టాప్ లాస్ లో టార్గెట్ వచ్చేసి 24,400 ఈవెన్ డౌన్ సైడ్ ఛాన్సెస్ ఉంది. లేదు ఫ్లాట్ మార్కెట్ లో మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు డబల్ బాటమ్ బేసిస్ లో. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,600 అవుతుంది. ఇంకే 600 క్రాస్ అవుతే మనకు ఫర్దర్ గా 700 750 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.